గోల్డ్ అన్నారు. కానీ ఇప్పుడు నేను పాడినటువంటి పాటలు కావచ్చు, ఆ భక్తుల భక్తి కావచ్చు, గోల్డ్ కాదు, ఎనీ టైం గోల్డే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ పాటలు, ఆ మాటలు ఆ భక్తులు, వారి యొక్క అనుభవాలు ఈరోజు కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ ఎప్పుడు పాడినా, ఎప్పుడు చెప్పుకున్నా ఆ తరహా విషయాలు కావచ్చు, ఆ పాటలు కావచ్చు, దేవుని పరిశుద్ధాత్మ ప్రసన్నత మనం అనుభవించగలుగుతాం. ఆ అభిషేకం, ఆ తన్మయం, ఆ మాధుర్యం. ఒక భక్తి గీతం అంటే ఇంతకు మించిన భక్తి గీతం ఏదన్నా ఉందా అనిపించేంత మాధుర్యం. ఎంత దీనమైన వేడుకోలు, ఎంత దీనమైన స్తుతి. నా ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా. ఆ పాటలు వదిలిపెట్టారు చాలామంది, వదిలిపెట్టి పాడుతున్నారు. కానీ అది ఆ పాటలు ఇప్పుడు నడుస్తున్న పాటల్ని పోల్చి చూస్తే ఒక పర్వతానికను ఒక చిన్న బండరాయికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఉన్న సంగతి చెప్తున్నాను ఓపెన్గా. ఎవరేమన్నా అనుకోని, నాకు అనవసరం. ఎవరేమన్నా అనుకోని, నాకేం ఫీలింగ్ లేదు. కానీ వాటితో పోల్చుకుంటే మేరు పర్వతం చిన్న బండరాళ్ళు, కొండరాళ్ళు అన్నట్టు. ఎందుకని అంత ఆత్మీయత, ఎందుకు అంత ప్రభావం ఉంది అంటే, గాడ్ గిఫ్ట్ అని ఒక చిన్న మాటతో కొట్టేను నేను. ఆ దేవుడు అతనికి ఇచ్చిన వరం అండి అనను. ఒక భక్తుడు భక్తి జీవిత సాధనలో ఎన్నో రకాల అనుభవాలను ఎదుర్కొని దేవుని చేతుల్లో నలపబడి ఒక పరిమళం ఆ భక్తుల నుండి బయలుదేరితే ఆ పరిమళం రంగరించినవే ఈ పాటలు. పరిమళం అనేది నలిగితేనే వస్తుంది. నలిగిన అనుభవాలు లేకుండా పై పైన ఉంటే పరిమళం ఎక్కడి నుంచి వస్తుంది? నొప్పింపక తానోవక అన్నట్టుంటే రాదు. అందుకే దేవుడు తన దాసులని పనిగట్టుకొని నలగొడతాడు. ఎంతగా ఒక ఆకుని, ఒక నిమ్మ చెట్టు ఆకుని తీసుకొని మామూలుగా వాసన చూడు రాదు. పట్టుకొని అలాగా నలిపేసి వాసన చూడు, అలా నలుపుతూ ఉంటేనే గుమాయించి కొడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ చెట్టు ఆకైనా సరే నలుపుతోనే గమనించగలుగుతాం. నలపకపోతే దాని సహజంగా ఉండే స్మెల్ కూడా బయటికి రాదు. చాలామంది అనుకుంటారు, నాకే ఎందుకు ఈ బాధలని, నాకే ఎందుకన్నా ఎదురు దెబ్బలు, నాకే ఎందుకన్నా ఈ కష్టాలు, నాకే ఎందుకన్నా పని కట్టుకొని దేవుడు పంపిస్తున్నట్టుంది, నా మీద పగబట్టాడా అంటారు. మళ్ళీ దేవుని ముందు ఏం మాట్లాడతారు ప్రార్థనలో? దేవా, నీ కొరకు నన్ను వాడుకోవా, నీ కొరకు నన్ను బలపరచవా, నా జీవితాన్ని నీ కొరకు వెలిగించవా, నీ కొరకు ప్రతిష్ఠిత పాత్రగా నన్ను చెయ్యవా అంటారు. సరే, ఇలా ప్రార్థించారు కదా అని చేతుల్లో తీసుకొని నువ్వు అనుకున్నట్టే నీకు చేయబోతేనేమో పగబట్టావా, నా మీద పగబట్టావా, ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నావు అని మళ్ళీ నువ్వే అంటావు. ఆయన అంటాడు, నలిగిన అనుభవాలు లేకపోతే పరిమళం రాదర్రా అంటాడు ఆయన. నువ్వేం అడుగుతావంటే ప్రకృతి నైజానికి భిన్నంగా అడుగుతావు. నన్ను నలపకూడదు, పరిమళం రావాలి అంటాడు. నేను అట్లా చేయలేదురా,
నేను సృష్టి చేసినప్పుడు నలుగుటలోనే పరిమళాన్ని ఏర్పరిచాను, నీకు కూడా తప్పనిసరి అంటాడు. అలాగా రకరకాల అనుభవాల్లో, రకరకాల వేదనల్లో, నలిగిన పరిస్థితుల్లోంచి దైవజనుడు ఏకాంతంగా దేవునితో గడుపుకొని ఒంటరిగా కుమిలిపోయి, ఇక ఎవ్వరూ నాకు ఆదరణ లేదు, ఆయనే నాకు ఆదరణ, ఇక ఆయనే నా సమస్తం. చూడండి, ఏదైనా ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. కొన్నిసార్లు మనతో ఎంతమంది ఉన్నా మన ఒంటరిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అర్థం చేసుకోలేని మనుషులు ఎంతమంది గుంపు ఉంటే మాత్రం ఏ లాభం? మనసు తిరిగి అర్థం చేసుకొని మాట్లాడే పరిస్థితుల్లో లేని గుంపు ఎంతమంది ఉంటే మాత్రమే ఒంటరిలోమే మనం. అలాంటి ఒంటరితనం, అలాంటి వేదన భరితమైన అనుభవం భక్తునికి ఏర్పడినప్పుడు ఇంక అతనికి ఆదరణ ఎక్కడా? అప్పుడు దేవుడు అంటాడు, బాధపడుకు, నువ్వెందుకు ఒంటరి అవుతావు, నీకు నేను లేనా, నేనున్నా కదా, నా దగ్గరికి రా. నీకోసం ఎంతసేపు ఎదురు చూస్తుంటే నన్ను వదిలిపెట్టి వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు ఓదార్చలేదు, వీళ్ళు ప్రోత్సహించలేదు, వాళ్ళు నన్ను అట్లా, వీళ్ళు నన్ను ఇట్లని వాళ్ళ వైపు చూసి ఏడుస్తా వెర్రిమొహమా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 24 గంటలు నువ్వెప్పుడు నాకెళ్ళి తిరుగుతావా అని నీకోసం ఇంతసేటు నేను పడిగాపులు కాస్తుంటే నన్నేమో పక్కన పెడతావు. వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, వీళ్ళు నన్ను పట్టించుకోలేదని వీళ్ళకెళ్ళి చూసి ఏడుస్తావు అని పాఠం నేర్పుతాడు. అలా అర్థమై, అలా ఆయనతో ఏకాంతంగా ఐక్యమై ఆ అనుభవాలే పాటలుగా వస్తే ఆ పాటలే ఇవి. ఆ పాట ఏ భక్తుడు పాడుకున్నా అదే ప్రభావం పనిచేసిద్ది. అది రహస్యం. గనుక వదలొద్దు, భక్తుల పాటలు వదలొద్దు, వాళ్ళ భక్తి క్రమాన్ని వదలొద్దు. వాళ్ళు మనకు చూపించిన అడుగు జాడల్ని తప్పించడానికి, దారి మళ్లించడానికి సాతాను చాలా కుట్ర చేస్తున్నాడు. వాడు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కొంతమేర వాడు సాధించాడు కూడా. అందుకే మనం మెళకువగలిగి ఉండాలి. వాడికి అసలు స్థానం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. వాళ్ళ భక్తి సాధన, మనకు ముందు భక్తి జీవితాన్ని అనుసరించి భక్తి చేసినటువంటి భక్తుల యొక్క అడుగు జాడల్ని మనం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు దేవుని మహాకృపను బట్టి నేను దేవునికి ఏదన్నా సమీపమై ఆయనతో అడుగులు కలిపి నడుస్తున్నానంటే నాకు ఒక దిక్సూచి లేకపోతే ఒక మాదిరి భక్తులే. సజీవంగా ఉన్న భక్తుల్లో కొంతమంది ఉన్నారు. ప్రభువు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా సజీవులుగా ఉన్న భక్తులు కొంతమంది ఉన్నారు. క్రీస్తు యేసునందున్నవాడు ఎప్పుడూ సజీవుడే, మృతుడుగాడు. కాకపోతే అడ్రస్ మారిద్ది అంతే. ఊరు మారి ఇంకొక ఊరిలోకి వెళ్తాడంతే. వాళ్ళేమో అక్కడ ఉన్నారు, మనమేమి ఇక్కడున్నాం అంతే. ఇక త్వరలో ఆయన కృప, నా అంచనా ప్రకారం, ఒక అంచనా చెప్తున్నాను, 2100 దాకా కూడా టైం లేదు. అంత్యదినముల అంతములోకి వచ్చాం మనం. 2100 దాకా కూడా టైం లేదు, కన్ఫామ్. అన్నిటి ముగింపులోకి వచ్చాం. ఇంకా కొద్ది దినాల్లో లేదా కొన్ని సంవత్సరాల్లో మళ్ళా భక్తులందరినీ ముఖాముఖి కలుసుకోబోతున్నాం. బా, స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ మనం సజీవులంగా ఉండుంటే ఆయన రాకడలో వారిని వెంట పెట్టుకొని వస్తాడు. లేదా మనకు పిలుపు వస్తే మనం పోయి వాళ్ళల్లో కలుస్తాం. వాళ్ళు వచ్చినా పర్లా, మనం పోయినా పర్లా. అప్పుడు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వాళ్ళని అడిగి మరీ పాడించుకోవచ్చు. యేసయ్య ఇబ్బంది పడడు. ఏంటి పద్దాకల పాటలు ఏంది అనడు. పాడుకోండి నా కుమారులారా, నా కుమార్తెలారా అంటాడు. పండగే. అప్పుడు ఒక్కొక్క భక్తుడు
వాళ్ళు రాసిన పాటలు వాళ్ళ చేతే మనం లైవ్ పాడించుకోవచ్చు. దేవదాస్ అయ్య గారిని అడిగి పాడించుకోవచ్చు. అయ్యగారు, దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. కమ్మని పాట పాడారయ్యా, పాడండి అంటే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు హెచ్చించుకొని చెప్పుకోవటం కాదు, నేను గొప్ప నేను గొప్ప అని. పరలోకం అంటే ఎట్లుంటుంది తెలుసా? నా పాట దేవుంది, నా దేవుంది లేదుగో ఆయన పాడిన పాట కమ్మని పాట పాడాడు అంటాడు. ఆయన అంటాడు, అయ్యగారు ఊరుకోండి అయ్యగారు, మీరు ఏం పాట అండి ఇది? వీళ్ళ ఆనందం చూసి యేసయ్య మురిసిపోతుంటాడు. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు, జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు, నీదు పాతకంబులన్నిటినీ మన్నించితవు లేవియుంలేకుండ చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి. దేవునికి మహిమ. ఇలాగా ఒకళ్ళనొకళ్ళు అడిగి మరీ పాడించుకుంటూ ఉంటారు. మీరు కూడా కూర్చుంటారా? వస్తారా మీరు కూడా నాతో? అందరం కలిసి అడుగుదాం వాళ్ళని డైరెక్ట్గా. యేసన్న గారు యేసన్న గారు అని అడుగుతాం. ఏంది బాబు అంటాడు అనుకో, ఆ పాట పాడండి. ఏ పాట? ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా. అబ్బా ఎన్నిసార్లు ఏడ్చుకున్నానన్నా, ఎన్నిసార్లు ఏడ్చుకున్నానో ఆ పాట పాడుకుంటా. పాడమంటావా అంటాడు. పాడనా? ఇక మనకు అదే పని కదా అంటాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు. అరే ఆ ఫోటో వేసి తీస్తారా? ఏమొచ్చిందిరా? ఫోటో వేసి ఉంచండి బాబు. ఆదరణ నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. ఇక మీరు ఉండలేరు పాడకుండా. ప్రసంగాలు అటు పెట్టి పాడదామన్నా అన్నట్టు ఉంటుంది, ఆత్మ ఆనందిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు
ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. హల్లెలూయా. లైవ్ పాటించుకోవచ్చు కూర్చొని. వస్తారా మీరు కూడా నాతో? ఎంతమంది వస్తారు అమ్మా? అందరు రెడీగా ఉన్నారా? అసలు ఆనందం అంతా అందులోనే ఉంది. నీ ఇంటికాడ ఏముందండి ఇక లోకంలో? ఏడుపు, దుఃఖం, బాధ, అగసాట్లు అన్నీ ఇదే కదా. అసలు ఈ దరిద్రం ఏది లేకుండా ఉంటే బాగుండు. పొద్దుస్తమా నీకు అలాగే ఆయనలో ఆనందించి అలాగే జీవించేయచ్చు అనిపిస్తుంది. ఇలా భక్తులందరి అనుభవాలు, వారి నోటి నుండి, వారి హృదయాంతరంగంలో నుండి జాలువారిన కమ్మని గీతాలు. నాకైతే ప్రసంగం చేయాలని ఇష్టం ఉండదు, నిజం చెప్తున్నాను. నేను ప్రసంగం చేయాలని అస్సలు ససేవర ఇష్టం ఉండదు. ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది వాక్యం చెప్పాలంటే. బాధ నాకు. పాడమంటే పడిపోయేదాకా ఓపిక అయిపోయి పూర్తిగా అడ్డం పడతా కూడా ఒక పాట పాడమంటే పాడదాం అనిపిస్తుంది. మళ్ళా వాళ్ళ పాటలే, భక్తుల పాటలే. నాకు కూడా పాటలు ఇచ్చాడు ఆయన కృపతో. కానీ నాకు నా పాటలు అంటే దేవుడు నాకు ఇచ్చిన పాట, నా పాట అనకూడదు, ప్రభు క్షమించుగాక. దేవుడు నాకు ఇచ్చిన పాటలో కొంతమంది బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మీరేమో ప్రభు నాకు ఇచ్చిన పాటలు ఇష్టపడతారు, నేనేమో నాకు ముందున్న భక్తులకు ఇచ్చిన పాటలు ఇష్టపడతాను. నాకు ప్రాణం. నా ఆత్మీయతకి, నా దగ్గర ఏదన్నా ఆత్మీయత ఉంది, కాస్త ఏదన్నా భక్తి ఉందంటే దీనికి పునాది అవే. మీలో ఎవరైనా మంచి సేవ చేయాలంటే, మంచి ఆత్మీయత కొలతలు కలిగి దేవుని పని చేయాలి అంటే, దేవునికి బాగా సమీపంగా వెళ్ళాలంటే గత్యంతరం లేదు, వాళ్ళ అడుగు జాడలు తప్పనిసరి. నువ్వేదో స్పెషల్ అనుకోవద్దు, నువ్వేదో స్పెషల్ అనుకోవద్దు. ఎవరికంటే నువ్వు ఎక్కువ కాదు. సచ్చినట్టు మనం ముందు నడుచిన వాళ్ళ అడుగు జాడలు నడవక తప్పనిసరి. ఇంకా నీకేం కొమ్ములు ఏం రాలా. వాళ్ళు కూడా వాళ్ళకు ముందున్న వాళ్ళ అడుగు జాడలను అనుసరించి నడిచారు. యేసన్న గారు నీకెవరు పాటలు అంటే ఇష్టం అని మీరు అడిగితే ఆయన ఏం చెప్తాడు? నాకు నా పాటలు ఇష్టమని ఆయన చెప్పడు. నాకు దేవుడిచ్చిన పాటలు చాలామంది పాడతారులే కానీ నాకు మాసిలమణి గారు పాటలు అంటే ఇష్టం అంటాడు. ఇంకా కొంతమంది భక్తులు రాసిన పాటలు నాకు ఇష్టం అంటాడు. ఎందుకంటే వాళ్ళకు ముందున్న భక్తుల్ని వాళ్ళు చూసి ఆ మాదిరిని అనుసరించి వాళ్ళు నడిచారు. ఇంతకు మాసిలమణి గారు తెలుసా మీకు? పాట తెలుసు కానీ మనిషి తెలియదు. ఆ ఫోటో ఏదన్నా ఉందా నాయన అయింది, పెద్ద అయింది? ఏబి మాసిలమణి గారు కమ్మని పాటలు. నంబర్ 1 నడిపించు నా నావా అనే పాట రాసినటువంటి దైవజనుడు. కరుణాపీఠము చేరరే హే ప్రభు యేసు, హే ప్రభు యేసు ఆయన. అరుగో మధుర 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 సేవ యేసు ప్రభుని సేవ. మధురం 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 యేసు ప్రభు సేవ మధురం. మధుర 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 సేవ. రాదు కదా? రాదు, చాలా మందికి రాదు. కనీసం పాస్టర్ల కన్నా రావాలా. మధుర 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 సేవ
యేసు ప్రభు సేవా మధుర మధురం, మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధుర మధురం. ఉయ్యాల్లో నిద్రపోకుండా అల్లరల్లరికి ఏడుస్తుంది ఓ పాపను ఉయ్యాల్లో వేసి, ఇట్లాంటి పాటలు పల్లవి చరణం పాడితే చాలు. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా, భాగ్యభోగ నిధులు లేని బాష్పశిరులలోన మెలగి బాధలను వరించు సేవ, బాధలను భరించు సేవ మధుర 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 సేవ. ఆ మాటల అర్థం గుర్తించారా? ఆ మాటల అర్థం భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవ, బాష్ప సిరులలోన మెలగి వెలయు. బాష్ప సిరులు అంటే తెలుసా? మామూలుగా సిరులు అంటే డబ్బు, బ్యాంక్ బ్యాలెన్సు, ఫ్లాట్లు, స్థలాలు, పొలాలు లోకస్తులకు ఆస్తి అయితే, దైవజనుడా కన్నీళ్ళే మనకి సిరులు అన్నాడు. కన్నీళ్ళే మన ఆస్తులు నాయన. బాష్ప సిరులలోన వెలయు బాధలను వరించు సేవ. సేవ అంటే ఏంటో తెలుసా? అబ్బాయి అమ్మాయిని చూస్తాడు, అమ్మాయి అబ్బాయిని చూస్తుంది. అమ్మా అబ్బాయి విషయంలో ఏమిటి నీ సంగతి? మేమైతే కాదనుకుంటున్నాం అంటే, లేదు నేను ఆయన్ని వరించాను. అబ్బాయి నీ సంగతి ఏమిటి? అమ్మాయి మనకు పనికిరాదు అనుకుంటున్నా అంటే, లేదు లేదు ఆమె నేను వరించాను, కోరుకున్నాను, ఇష్టపడ్డాను, వరించి పెళ్లి చేసుకుంటాను. బాష్ప సిరులలోన వెలయు బాధలను వరించి కోరుకొని పెళ్లి చేసుకునేది రా సేవ అంటే అన్నాడు. మ్యారేజ్ జరగాలి బాబు, మ్యారేజ్ జరగాలి. దేంతో జరగాలో తెలుసా? భోగాలతో కాదు, సుఖాలతో కాదు, బాధలతో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే రా సేవకి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమి సాహిత్యము, ఏమి రచన! దైవజనుడ మరువకోయి దైవ పిలుపునోయి, దైవజనుడ మరువకోయి దైవ పిలుపునోయి, దైవ నీతి వదలకోయి దేవుడే దీవించునోయి. దేవుని పిలుపు అందుకున్న దైవజనుడా, దైవ నీతి కలిగి రోషంగా ఉండు. ఆర్థిక సమస్యలు రాని, ఇబ్బందులు రాని, ఎవరూ పట్టించుకోకపోని, ఎవడు నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళు పట్టించుకోవాలంటే నేను ఏదో ఒకటి చేయాలి, ఆర్థికంగా నేను చాలా చితికిపోయాను, లాభం లేదు, కొద్దిగా అవతల వాళ్ళు ఆకర్షింపబడే విధంగా నా బోధ మార్చుకోవాలి అని దేవుని నీతిని పక్కన పెట్టి తొలగిపోతావేమో. దైవజనుడా, తొందరపడి అలాంటి పని చేయవద్దు, తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు అంటాడు. దైవజనుడా మరువకోయి దైవ పిలుపునోయి, దైవ నీతిని వదలకోయి దేవుడే దీవించునోయి. ఓపిక పట్టిన ఆయన నిన్ను కూడా దీవిస్తాడు. వరుసలో నువ్వు కూడా ఉన్నావు. నీకిచ్చే కృప నీకు ఇస్తాడు, నీకిచ్చే భాగ్యం నీకు ఇస్తాడు, నీకు చేసే సహాయం నీకు చేస్తాడు. నీతిని వదలొద్దయ్యా, నియమ ప్రకారం యుద్ధం చేయండి అంటాడు. ఇలాగా ఆ సాహిత్యాలని చదువుకుంటే ఒక్కొక్క
చరణంలో నుంచి గంటల ప్రసంగాలు వస్తాయి. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి అభిషేకము, ప్రత్యక్షత, జ్ఞానం, ఆత్మీయత నిండినటువంటి పాటలు ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. మన భాగ్యం ఏంటంటే ఈ కాలంలో పుట్టిన మనకి కళ్ళ ముందు కనబడి ఈ మధ్య కాలంలోనే ప్రభు దగ్గరికి ఎగిన దైవజనులు అన్న. కాబట్టి ఇంకా అద్భుతమైనటువంటి ఆత్మీయత రంగరించి పాడినటువంటి గీతాలు, ప్రతి పాట ఒక ఆణిముత్యమే. నువ్వు ప్రసంగాలు చేయకుండా ఇవన్నీ చెబుతావేంది అంటారా? మీకెవరికన్నా ఆత్మలో మండుతుందా? కడుపులో మండుతుందా? మండితే అసలు పనికిరారు మీరు, పనికిరారు, అసలు దేవునికే పనికిరారు మీరు. నేను చేసే 100 ప్రసంగాల కంటే ఎక్కువైన విలువైన విషయాలు మీ ముందు ఉంచుతున్న విషయాలు. పాడుకోండి, భక్తుల పాటలు పాడుకోండి. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే తృప్తి పొందెదను. ఏ పాటను ఎత్తుకో, పాడకుండా ఉండటం నీ వల్ల కాదు. బలహీనతలాగా ఇక ఆటోమేటిక్గా ఎగురుతా, ఇక నువ్వే లైన్లోకి వచ్చేస్తావు అంతే. వీళ్ళేదో చెబుతున్నారు, ఇంకో కార్యక్రమం ఉన్నట్టుంది. హృదయపూర్వకమైనటువంటి అర్పణ సేకరిద్దామా మీటింగ్స్కి ఉపయోగపడేటట్టు. గోల్డ్ అంతా ఖర్చు ఉంది కనుక, మంది మధ్యతరగతి కుటుంబం కనుక మనమే తోడ్పాటు అందించుకోవాలి దేవుడిచ్చిన దానిలో నుండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మీ డబ్బులు మీ పైసలు అవసరం లేదు, కానీ మీరు నా యేసయ్యని గురించి తెలుసుకుంటే అదే 10 కోట్లు. కాబట్టి మీ నుంచి మేము పైసలు ఏమో ఆశించాం, అవసరం లేదు. అవసరమైతే మేమే మీకు సాయం చేస్తాం. ఆల్రెడీ దేవుని ఎరిగినోళ్ళు, విశ్వాసంలోకి వచ్చినోళ్ళు, రక్షణ అనుభవంలోకి వచ్చినోళ్ళు, దేవుని ప్రేమను గుర్తుపట్టి ప్రభుతో నడవాలని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు మీకు కలిగిన దానిలో నుండి, మీ మధ్యకి పరిచారకులు వస్తారు, కలిగిన దానిలో నుండి అందులో వేయండి. అదంతా కలిసి ఈ మీటింగ్ కొరకు వాడదాం. దేవునికి మహిమ. ఉంటే చేయండి, లేకపోతే ప్రార్థన చేయండి. ఒకసారి ఆయన అనుభవంలో నుంచే విన్నాను. స్టేజ్ మీదకి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు పోయే ఛార్జీకి ఉంది, వచ్చే ఛార్జీకి లేదంట. పిలిచారు, వెళ్ళాడు. అంటే ఛార్జీకి డబ్బులు లేని పరిస్థితుల్లో సేవ చేశారు. స్టేజ్ మీదకి వెళ్తే అర్థం కాదు. నేను ఎక్కడొచ్చాగాను, వీళ్ళు నన్ను జడగొట్టారు.
ఇది డబ్బు మూలమైన సేవ కాదు, దానికి విలువ లేదు. దైవ సేవలో డబ్బు అవసరమే కానీ దానికోసం మనం వెంపర్లాడాల్సిన అవసరం లేదు. దానికి చెప్తున్నాను, ఛార్జీకి డబ్బులు లేని పరిస్థితుల్లో వాక్యం చెప్పడానికి ఒక ప్రదేశాన్ని పిలిస్తే వెళ్ళాను. స్టేజ్ మీద కూర్చుంటే కానుకలు బట్టి వాళ్ళందరి దగ్గర కానుకలు పడతా పాపం స్టేజ్ మీద ఉన్న ఏం దగ్గర కూడా వచ్చారంట. రూపాయి లేదు చేతిలో. ఒరే పోరా అంటున్నాడంట, వాడు పోవట్లేదంట ఈ అంటున్నాడు. పోరా బాబు అంటే వాడు పోవట్లేదండి, అందరూ వేసారు నువ్వేవేంది. మరి ఏదో చేశాడు, మొత్తానికి అయిపోయిన తర్వాత బాధపడ్డాడు. యేసయ్య, నీ పరిచర్లో అంత కానుకేయటాన్ని కూడా నా చేతిలో పావులో లేకుండా అయిపోయింది, అయినా నీకే స్తోత్రం, నేనేమి వేయలేకపోయాను నాయన అని బాధపడ్డాడట ఆ దైవజనుడు. ప్రియులారా, ఆ బాధల్లో నుంచి కూడా ఒక పాట, అలాంటి అనుభవాల్లోంచి వాళ్ళు సొంతంగా పొందిన అనుభవాలు లేదా ఇతర భక్తులు పొందిన అనుభవాలు విని చెప్పిన విషయాలు, వాటిని బట్టి రాసిన పాటలు, కమ్మని అనుభవాలు. వీడి అలా ప్రసంగం చేసేటట్లు లేడు అనుకోవాకండి, వాక్యం చెప్పేటట్లు లేడు, అంత దీంతోనే పొద్దు చేస్తున్నాడు అనుకోకండి. చెప్తా దేవుని మాటలు చెప్తాను మీకు. మరి అందరూ సిద్ధంగా ఉన్నారా? పాట పాడేదా? శాశ్వత కృపను నేను తలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో. ఇది ఆయన చెప్పిన మాటల్లో నుండే చెప్పినట్టు ఎవరో నాతో అన్నారు. నాకు ఆ జ్ఞాపకం ఉంది. మరి నేనైతే ఆయన నాకు చెవిలో చెప్పాడని నేను చెప్పను. గతంలో చెప్పా, ఆయనకి నాకున్న పరిచయం 2 సార్లే. ఓసారేమో బాప్తీసం ఇచ్చేటప్పుడు, రెండోసారి చిలకలూరుపేట మందిరం కాడికి వచ్చినప్పుడు నేను నా భార్య కలిసి ప్రార్థన చేయించుకున్నాం ఆయన ముందు, అంతే, ఇంకే పరిచయం లేదు. కానీ ఆత్మ సంబంధంగా, ఆత్మలో మాత్రం ఆయన నేను వేరున్నట్టుగా ఎప్పుడూ లేదు. ఐక్యమైపోయినట్టుగానే నేను ఆ దైవజనుని అనుసరిస్తాను. హల్లెలూయా. ఆయన అనుభవాల్లోంచి చెప్పినటువంటి మాట అన్నట్లుగా చెప్పారు. నేను నీకేమి ఇవ్వలేకపోయాను కదా అంటే, నాకు నువ్వు ఎప్పుడో ఇచ్చేసావు. ఏమి ఇచ్చానయ్యా? నీకేమి ఇచ్చే పరిస్థితి లేదు కదంటే, నిన్ను నీవే నాకు కానుకగా సమర్పించేసుకున్నావుగా, ఇంకంతకంటే శ్రేష్టమైన అర్పణ నాకేముంది. అప్పుడు శాశ్వత కృపను నేను తలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తలంచగా. శభాష్, ఆమేన్. అది నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని
దర్శింప ఆనందముతో ఏకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తలంచగా. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది, శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తలంచగా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. సియోను రాజు నీవేగా, సియోను రాజు నీవేగా, శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతిని. పాడాలి. కానుకానైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను తలంచగా. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నన్ను చేయ కృపనిచ్చితివే. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నన్ను చేయ కృపనిచ్చితివే. ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా, శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తలంచగా.
ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎందుకు? మనందరికీ ఆత్మలో బలం కలగాలని ఇప్పుడు ఈ పాటలన్నీ నేను పాడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి అన్నీ వదిలిపెట్టి, తిండి కూడా వదిలిపెట్టి పొట్ట మార్చుకొని వచ్చింది ఎందుకు? ఏదో 2 ముక్కలు ప్రార్థన చేసి 4 మాటలు వెళ్ళిపోవడానికా? కాదు కదా. ఆత్మలో ఆనందించడానికి, ఆత్మలో బలం పొందుకోవటానికి. ఆత్మలో ఆనందిస్తే, ఆత్మలో బలం పొందితే శరీరం కంట్రోల్లో ఉంటుంది. అందుకు మంచిది. దేవుని వాక్యం కొద్ది మాటలు ధ్యానించుకొని నేను ప్రార్థన చేసేస్తాను. పట్టబడిన అర్పణ కోసం కూడా ఈ వాక్యం చదివిన తర్వాత అందులోనే కలిపి ప్రార్థన చేస్తాను. కాసేపు నిశ్శబ్దాన్ని పాటించండి. ఇంకా ఎవరైనా అయ్యో మేము ఇప్పుడే వచ్చాం వెళ్ళిపోయారా అంటే మీరేం ఫీల్ అవ్వద్దు. పాపం దైవజనులు ఇక్కడ ఉంటారు. మీరు ఏదన్నా చేయాలనుకున్నా ఏం ఇబ్బంది లేదు, చక్కగా వచ్చి తోడ్పడవచ్చు. విశ్వాసులైన వాళ్ళు మాత్రమే. ప్రభు దగ్గరికి ఇప్పుడే వచ్చిన వాళ్ళు అయితే ప్రభువుని తెలుసుకోండి, అంతే. రైట్. దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. బైబిల్ గ్రంథంలో